రైట్, ఏదైతే మనం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో ఉన్నాం. ప్రతి శుక్రవారం ఫ్రైడే ఇక్కడికి ఒక 30,000 నుంచి 40,000 మంది దాకా భక్తులు అయితే ఈ లక్ష్మీ నరసింహస్వామిని చూడడానికి భక్తులు తరలైతే వస్తున్నారు. మనం చూడొచ్చు, కెమెరామెన్ దినేష్ అయితే చూపిస్తున్నాడు ఏషియా టీవీ ఎక్స్క్లూజివ్గా. భక్తులు అయితే క్యూ లైన్లో కిక్కిసిపోతున్నారు ఈ యొక్క బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి. అదేవిధంగా ఈ యొక్క బాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి అయితే 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇటు దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్న ఈ బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి వేలాది మంది అయితే తరలి వస్తున్నారు. అదే ఈ బాల ఉగ్ర నరసింహస్వామిని ఏదైతే కోరికలు కోరుకున్నారో ఆ కోరికలు కూడా నెరవేరుస్తారంటూ కూడా ఇక్కడ వచ్చిన భక్తులు అయితే చెప్తున్నారు. అయితే మనం ఏదైతే భక్తులు తను కోరుకున్న కోరికలు కూడా నెరవేరుస్తున్నాయి అంటూ వాళ్ళ మాటల్లో అయితే మనం తెలుసుకుందాం. మీ అమ్మ పేరు ఏం చదువుకుంటున్నావు? పోయిన 3వ రోజే నా బిడ్డ నల్గొండలో ఉంటుంది. నల్గొండ నుంచి ఫోన్ చేసి తాతయ్య నేను ఒక పాట పాడతా వింటావా అని అడగటం జరిగింది. నాకు ఎమ్మటే ఒళ్ళు గరి పొడిచినట్టు అనిపించింది. నా కోరికని ఆ స్వామికి చెప్పుకుంటే క్షణాల్లో తీరుస్తున్నాడు. 2 వారాల్లో వాకులు చెప్తామని బోర్డులు పెట్టుకొని వాకులు రోడ్లమ్మటి చెప్పి వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి మీరు దయచేసి మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. వాకులు బోర్డు పెట్టుకున్న వాళ్ళకి ఎవరు భక్తురాలు వచ్చేసి ఇదంతా అబద్ధము అని యూట్యూబ్ అంతా అబద్ధం అని చెప్పడం జరిగింది. ఇదంతా వాళ్ళు కావాలని చేస్తున్నారని ఆ భక్తురాలు చెప్పి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము మిర్యాలగూడ నుండి వచ్చినామండి. ఇక్కడ వెలిసిన బాల ఉగ్ర నరసింహస్వామి చాలా మహిమ గల్లవారని యూట్యూబ్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసుకొని అందరి కోరికలు తీర్చి సంతానం లేని వాళ్ళకు సంతానం, ఆరోగ్యం లేని వాళ్ళకు ఆరోగ్యాన్ని కల్పిస్తూ అందరి కోరికల్ని తీరుస్తూ అందరినీ చల్లగా చూసే చల్లనైనటువంటి ఈ విష్ణుమూర్తి అవతారంగా వెలిసినటువంటి బాల ఉగ్ర నరసింహస్వామి మంచి మహిమ గల్లవాడని ఇక్కడ ఉన్న గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళు అందరూ నమ్మి ఈ తన దర్శనానికి తండోపతండాలుగా వచ్చి వారి కోరికల్ని నెరవేర్చుకుంటున్నారు. ఆ నరసింహస్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బాల ఉగ్ర నరసింహ. జై నారసింహ, జై జై నారసింహ. ఇక్కడ స్వామి దాదాపు 11 నెలల క్రితం ఏకాదశి సోమవారం రోజున ఆగస్టు నెలలో ఇక్కడ ఉద్భవించడం జరిగింది. మొట్టమొదటిగా నాగమణి అనే మాత ఇక్కడ నారసింహస్వామి ఉన్నాడని చెప్తే ఊరు జనాలందరూ ఎవరు నమ్మకపోగా తర్వాత అదే స్వామి ఆ మాతకు వచ్చిన కొద్ది రోజుల తర్వాతనే బాలుడు పండు అనేటువంటి బాలుడు ఒంటిపైకి వచ్చి ఆ బాలుడు ఎక్కడో స్కూల్లో గురుకుల పాఠశాలలో చదువుతున్నప్పటికీ అక్కడ ఆవగించి అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ గుట్ట, ఈ ఎంత పెద్ద గుట్ట, ఈ గుట్టలో పుట్ట, ఈ పుట్టలో స్వామి ఉన్నాడని చెప్పి 101 బిందె నీళ్ళతోటి స్వామిని సంప్రోక్షణ చేసి స్వామిని చూపించడం జరిగింది. మరి ఆ రోజు బాలుడు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా జరుగుతూ వస్తుంది ఇప్పటివరకు కూడా. మరి మొట్టమొదటిగా ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి గ్రామ పెద్దలు, ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి వీరపల్లి వెంకట సుబ్బారావు గారు మరియు మాజీ గ్రామ సర్పంచ్ అయినటువంటి భాషపైన భాస్కర్రావు గారు, వీరిద్దరూ గౌరవ అధ్యక్షులుగా ఉండి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి వీరపల్లి నలజాల జగన్నాథం అనేటువంటి వ్యక్తిని చైర్మన్గా పెట్టారు. అలాగే దాదాపు 106 మంది కమిటీ మెంబర్లను పెట్టి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన భక్తులకి మరి ఈ అనతి కాలంలోనే ఈ విధంగా సేవలు చేస్తూ ముందుకెళ్తున్నారు. మరి ఈ దేవాలయం అభివృద్ధి కోసం దాదాపు ఇప్పటికే ఒక 9 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేయడం జరిగింది. మరి వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆ గౌరవ అధ్యక్షులైనటువంటి వీరపల్లి వెంకట సుబ్బారావు గారు, భాషవేన భాస్కర్రావు గారి యొక్క ఆదేశానుసారం మరి ఈ ఆలయ చైర్మన్ జగన్నాథంతో పాటు ఈ అన్న కమిటీ మెంబర్లందరూ కూడా వారి ఆధ్వర్యంలో పనిచేయటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ గ్రామానికి తలమానికమైనటువంటి వారిద్దరూ వెంకట సుబ్బారావు గారు కానీ భాస్కర్రావు గారు కానీ ఈ గ్రామంలో ప్రతిదీ సూచన సలహాలు చేస్తూ ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి వారు. మరి వారే ఈ యొక్క దేవాలయానికి కంకణం కట్టుకోవడం చాలా విశేషమైనటువంటి విషయం. మరి ఇక్కడ స్వామి ఏకాదశి సోమవారం రోజున ఉద్భవించడమే కాకుండా స్వామి 3వ రోజు ఓం అనే అక్షరాన్ని సృష్టించాడు. 5వ రోజు విఘ్నేశ్వరుడు ఆంజనేయుడు, మరి 7వ రోజు దుర్గా అమ్మవారు శివయ్య, 9వ రోజు గరుత్మంతుడు. ఈ దేవతా స్వరూపాలన్నీ కూడా స్వయంభూగా ఉద్భవించడం జరిగింది. ఆ జాలి గట్టక ముందు నేనే ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా స్థల పురాణాన్ని చెప్తూ ఆ విధంగా ఆ దేవతా స్వరూపాలను చూపిస్తూ ఉండేవాడిని. మరి ఇప్పుడు భక్తుల రద్దీ పెరిగింది. మరి చుట్టూ జాలి కట్టడం వల్ల మిగతా దేవతా స్వరూపాలను చూపించలేకపోతున్నాము. చక్కగా వీడియోలో వేరే ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ వారు కూడా ఆ యొక్క దేవతా స్వరూపాలు, అలంకారంతమైన స్వరూపాలను షూట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే నారసింహస్వామి ఎంతటి వారైనా సరే భగవంతునికి పాదదాసులమే. మరి ఇప్పటివరకు ఈ భగవంతుడు విశ్వానికి అధిపతి అయిన విష్ణుదేవుడు దశావతార స్వరూపుడుగా ఇప్పటివరకు పురాణ గాథల్లో మనమందరం కూడా శ్రీమన్నారాయణను స్మరిస్తూ వస్తున్నాం.
కానీ ఇక నుంచి 11వ అవతారంగా స్వామి ఇక్కడ ఉద్భవించాడు. బాలానారసింహస్వామి అనేటువంటి అవతారము ఈ భూప్రపంచం మీద ఇంతవరకు ఎక్కడా జరగలేదండి. బాలానారసింహస్వామి దేవాలయం అనేదే లేదు. మరి ఇక్కడ బాలుడిగా ఉద్భవించాడంటే ఒక స్వయంభూ అవతారాన్ని, స్వయంభూ రూపాన్ని దాల్చడం అంటే ఎన్నో చోట్ల స్వయంభూ దేవతా స్వరూపాలు ఉంటారు, కానీ అసలు అవతారమే కొత్తగా. ఈ కలియుగంలో శ్రీనివాసుని అవతారం తర్వాత మళ్ళీ ఇంతవరకు అవతారం జరిగింది లేదు. మరి బాల అనే నారసింహ అనేటువంటి అవతారాన్ని గాయించి ఈ పుణ్యక్షేత్రం ఇది దూడలగుట్ట. పూర్వకాలంలో ఎర్రపాలెం అనే ఈ ఊరిలో అంతా గొల్లవారుండి ఆవల మందలు మేపుకునేవారు. మరి ఈ గుట్టని దూడలగుట్టగా ఆ కాలం నుంచే పిలుస్తూ ఉన్నారు. ఇటువంటి దూడలగుట్టపై స్వామి ఉండడం, మరి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. అనారోగ్య సమస్యలు కానీ మరి ఏదైనా జాబ్ కావాలన్నా, కళ్యాణం కావాలన్నా, మరి ఇంకేదైనా కావాలన్నా ఈ స్వామిని ఉపాసించాలి. ఏ విధంగా అంటే 21 రోజు పాటు, అంటే 3 వారాల పాటు ఈ స్వామిని దర్శించుకోవాలి వరుసగా. 21 రోజు స్వామి యొక్క నామాలు నారసింహ పాహిమాం నారసింహ రక్షమాం అంటూ నామస్మరణ చేసుకోవాలి. 3 వారాలు 3 సార్లు దర్శించుకున్న ప్రతిసారి వడపప్పు పానకం స్వామికి నివేదన ఇవ్వాలి. నారసింహస్వామికి ఎదురుగా నిలబడి, ఓ నారసింహ నీ పాదాలే నాకు దిక్కునాయన, నా యందు దయవుంచి మానవుడనైనా నేను తెలిసి కొన్ని తెలియక కొన్ని తప్పు ఒప్పులు చేసి ఉంటాను కనుక నా యందు దయవుంచి నన్ను అనుగ్రహించి నాకు సంతానం కలిగించు, లేదా నాకు అనారోగ్యం తొలగించు, లేదా నా కొడుకు జాబ్ తెప్పించు, నా కొడుకు కళ్యాణం చేయించు, నా కూతురికి కళ్యాణం చేయించు. ఈ విధంగా స్వామిని మనం స్వామి దగ్గర వేడుకోవాలి. నారసింహ పాహిమాం నారసింహ రక్షమాం అంటే దాని అర్థం, ఓ భగవంతుడా విశ్వాధిపతి, సర్వం రక్షించేవాడవు, సర్వం పాలించేవాడవు నీవే కదా తండ్రి, అన్నీ నీ పాదాలకు అర్పిస్తూ 21 రోజుల పాటు మధుమాంస భక్షాదన అంటే మద్యం సేవించకూడదు, మాంసాహారం ముట్టకూడదు. ఇది నియమం, ప్రధాన నియమం. నారసింహస్వామి అనుగ్రహం పొందాలంటే ఎవరైనా సరే 21 రోజు స్వామిని ఉపాసించాల్సిందే. ఆ విధంగా ఉపాసించిన వారికి అనారోగ్యం దొరుకుతుంది, మరి ఏది కావాలంటే అది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నారసింహస్వామిని ఆ విధంగా ఉపాసన చేయమని కోరుతున్నాను. మరి నా చేతుల మించి ఎంతోమందికి కళ్యాణ కంకణం కట్టాను. దాదాపు ఆ రోజు ఈ భక్తులు పెద్దగా ఉండకముందు స్వామి దేవాలయం ముందు నేను కళ్యాణ కంకణం కట్టాను. 100 మందికి కట్టిన ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణం కుదిరి ఇక్కడ పసుబట్టలతో వచ్చి వెళ్తున్నారు. మరి అంతటి విశేషం కలిగినటువంటి తండ్రి కనుక మీరందరూ కూడా ఈ మరో తిరుమల కాబోతున్నటువంటి క్షేత్రం, ఈ క్షేత్రం మామూలు క్షేత్రం కాదు నాన్న. అతి కొద్ది కాలంలోనే తిరుమలలో ఎంతమంది, రోజుకు ఒక 3 లక్షల మంది దర్శనం చేసుకుంటారని ఇప్పటికి అనుకుంటున్నాం. అదేవిధంగా దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఈ దేవాలయంలో దర్శించుకునేటువంటి రోజులు అతి కొద్ది కాలంలోనే ఉన్నాయి. మరి ఇది మహా తిరుమల కాబోతున్నటువంటి ఈ క్షేత్రంలో ప్రతి ఒక్కరు కూడా మనసా వాచా కర్మన నామస్మరణ చేయండి. ఈ దేవాలయం గుట్ట ఎక్కిన మొదలు తిరిగి కింద దిగేంత వరకు గోవింద నామస్మరణతో మీ మనసును నింపుకోండి. ఇప్పుడు తిరుమలకి వెళ్తాం మనం, స్వామి సన్నిధికి వెళ్తే ఒక సంచిని కూడా లోపలికి తీసుకెళ్ళనివ్వరు మనని. ఎందుకు? దాని అర్థం ఏంది? మనం ఏమైనా తీసుకెళ్తామనా? కాదు, భగవంతుని దగ్గరికి మనసు మాత్రమే వెళ్ళాలి. మనసే ప్రధానం భగవంతుడికి కనుక ఇక్కడ ఎవరైతే నామస్మరణ చేస్తూ గోవింద 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 అంటూ బయటకు వస్తాం తిరుమలలో, ఇక్కడ కూడా అలాగే గోవింద నామాన్ని ఎడవద్దు, నారసింహ పాహిమాం నారసింహ రక్షమాం నామస్మరణని ఎడవద్దు. ఈ విధంగా నేను చెప్పిన విధంగా 21 రోజు ఉపాసన చేయండి, తప్పకుండా మీ కోరికలు నెరతాయి. మరి అదేవిధంగా ఈ దేవాలయ నిర్మాణానికి, ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి గౌరవ అధ్యక్షులైనటువంటి వీరపల్లి వెంకట సుబ్బారావు గారికి, భాషమైన భాస్కర్రావు గారికి చేతులు జోడించి నమస్కరిస్తూ, వారి యొక్క ఆశీస్సులు ఈ దేవాలయ నిర్మాణం అయ్యేంతవరకే కాదు, ఈ దేవాలయం ఇన్ని రోజులు ఈ దేవాలయ అభివృద్ధికి వారి యొక్క సహాయ సహకారం కావాలో అంతవరకు కూడా వారు ముందుండి నడిపించాలని వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై నారసింహ, జై జై.
మాది తుమ్మల చెరువు నుంచి ఇక్కడికి వచ్చాము. 2 వీక్స్ బ్యాక్ మా పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు. నాకు 2 వీక్స్ బ్యాక్ ఇంటర్వ్యూ స్లాట్ దొరికింది. సో ఇక్కడికి వచ్చి వీళ్ళు అనుకున్నారనమాట వీసా అప్రూవ్ అయితే నన్ను తీసుకొని వస్తా అని. నిన్న నా ఇంటర్వ్యూ అయిపోయింది, వీసా అప్రూవ్ అయింది, మంచిగా జరిగింది ఇంటర్వ్యూ. 1 సెకండ్లోనే నా వీసా అప్రూవ్ అయింది. సో ఈరోజు ఇక్కడికి వచ్చాము. మా కులదైవం కూడా నరసింహస్వామి. కొంచెం నాకు ఎక్కువ అనేది ట్రస్ట్ ఆయన మీద ఉంటుంది. సో ఐఎమ్ హ్యాపీ విత్. థ్యాంక్ యూ. మేము వరంగల్ నుంచి వస్తున్నాము. అంటే ఈ పుణ్యక్షేత్రం గురించి తెలిసి అందరి ద్వారా కోదాడ వాళ్ళ ద్వారా తెలిసింది. ఈ మహిమలు వాటన్నిటి గురించి తెలియడం వల్ల మేము కూడా దర్శించుకుందామని వచ్చాము. చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ కొంచెం ఇప్పుడే డెవలప్ అయింది కాబట్టి అరేంజ్మెంట్ చేస్తే ఎండకి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కొద్దిగా టెంట్లు కానీ అవి వేస్తే ఇంకా బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం కొద్దిగా అరేంజ్మెంట్ చేస్తే ఊళ్ళో వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓవరాల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం గుడికి వచ్చినందుకు. ఇదే ఫస్ట్ టైం మీరు? అవునండి, ఇదే ఫస్ట్ టైం. కానీ ఇక్కడ గురించి చాలా అంటే యూట్యూబ్లో కానీ వాటిలో కానీ మంచిగా అంటే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ బాగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళకి తెలిసి చాలామంది చెప్తున్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. ఎక్కడి నుంచి వస్తున్నారన్నా మీరు? మాది ఇక్కడ లోకల్ అన్న, ఆటో యూనిట్ సర్పంచ్ నేను. అంటే ఈ ఎర్రవరం లక్ష్మీ నరసింహస్వామి ఎలా వెలిచాడో అసలు ఫస్ట్ ఒక అమ్మవారికి అయితే వచ్చింది. ఆ అమ్మవారికి వచ్చినప్పుడు ఈ గ్రామస్తులు కానీ పెద్దలు కానీ నమ్మలేదు. తర్వాత ఏదైతే బాలుడికి వచ్చింది కదా, బాలుడు పలానా చోట్ల ఉన్నానంటే కూడా చెప్తే అప్పుడు గ్రామస్తులు ఎందుకు నమ్మారు, ఫస్ట్ ఎందుకు నమ్మలేదు? ఫస్ట్ అంటే స్వామి అది ఏం జరిగిందంటే, ఓకేనా, ఫస్ట్ ఒక మాత కానీ వచ్చింది. అయితే ఆ స్వామిని నమ్మలేదు. అయితే ఆ మాత చెప్పింది, స్వామి నన్ను నా మీదకి వస్తే నమ్మట్లేదు, ఎవరైనా చిన్న బాలుడితో చెప్పి అని ఆ స్వామిని వేడుకుంది. ఆ విధంగా ఆ స్వామి ఆ బాలుడి మీదకి పోయి ఆ రకంగా చేయటం ఉంది. వాస్తవాన్ని చెప్పాలంటే అన్న, ఈ గాడ్ ప్రామిస్కి చెప్తున్నా, వాస్తవాన్ని నేను కూడా నమ్మలేదు. ఇట్లా మా ఊరు, ఇదే ఊరు మాదే, ఈ ఊరు దేవుడు రావటం ఏంది, ఇట్లా జరగటం ఏందని నేను కూడా నమ్మలే. ఆ దేవుని ఎదురుకుండా చెప్తున్నాను మీకు, ఇప్పుడు మాలలో ఉన్నాను నేను. ఖచ్చితంగా నేను ఆ దేవుని నమ్మనందుకు 4 రోజులు నాకు ఒక మానసిక బాధ అనుభవించిన తర్వాత నాది నేను తెలుసుకొని దేవుని రియల్గా ఉండు అనేది నేను తెలుసుకొని ఆ రోజు తెల్లారుజామున నేను, నా భార్య, నా పిల్లగాళ్ళు వచ్చి ఆ స్వామి కాడ దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టినాక నాకు మనశ్శాంతి ఉంది అంతే. అదేవిధంగా నేను ఎలా నమ్మానో ఇవి చూసే ప్రేక్షకులు కానీ అందరూ అదేవిధంగా ఓన్లీ ఒక దేవుని మాత్రమే నమ్మండి, మిగతా వాటిని కల్పితాలని నమ్మమాకండి. ఇప్పుడు ఎర్రవరం ఒకప్పుడు ఆటో కానీ బస్సులు కానీ ఏమి వచ్చాయి కాదు. వాస్తవం. అయితే ఇప్పుడు ఈ ఎర్రవరం ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి దైవం వల్ల ఇప్పుడు ఇంతమంది దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతుంది ఈ యొక్క పుణ్యక్షేత్రం. అదేవిధంగా ఇక్కడ ఈ ఆలయంకి ఎటువంటి ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే నుంచి కానీ ఏమన్నా సాయం? అయితే మా ఎమ్మెల్యే గారు కూడా మాకు ఈ గుడికి ఎంత సపోర్ట్ ఇవ్వాలనో అన్ని విధాల గవర్నమెంట్ నుంచి కూడా ఆ ఎమ్మెల్యే గారు చూసుకుంటాం అనేది జరిగింది. ఇంకా ఆ ఎమ్మెల్యే గారు కాకుండా ఇంకా చాలామంది విఐపీలు కూడా మేము చూసుకుంటాం, మా వంతు సాయం మేము గవర్నమెంట్ నుంచి ఏ విధంగా చేయాలి అదే విధంగా చేస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి కూడా బాలకృష్ణ కూడా వస్తాడు. బాలకృష్ణ ఒక లక్ష్మీ నరసింహస్వామి అభిమాని కూడా అని అంటున్నారు మీరే? అయితే అన్న ఇది రియల్ కాకుండా ఆ సార్కి ఒక సినిమా షూటింగ్లో ఉండి డేట్స్ అనేది కలవక రాలేకపోతుండు. అయితే ఒక 3 నెలల క్రితం నుంచి కూడా డేట్స్ పోన్ అవుతున్నాయి అట్లా అనమాట. అంటే బాలకృష్ణ ఇక్కడ నుంచే ప్రతి సినిమా కూడా తన షూటింగ్ ని ప్రారంభిస్తాడు, కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచే తన సినిమాని కూడా స్టార్ట్ చేస్తాడంటూ కూడా. అయితే ఆ స్వామి అంటే ఆ బాలకృష్ణ అతను అక్కడ ఉంటాడు. ఇక్కడ ఈ దేవుణ్ణి దర్శనం అక్కడ ఎక్కడ ఉన్నా కానీ ఈ దేవుని తలుచుకొని కొబ్బరికాయ కొట్టాకనే ఆ విధంగా స్టార్ట్ చేసుకుంటాడు. జిల్లా మధుర నుంచి వచ్చి ఇదే ఫస్ట్ టైం రావడం? రెండోసారి. అంటే ఇక్కడికి రాగానే మీకు ఎలాంటి నమ్మకం కనిపించింది? రెండోసారి రావడానికి కారణం? మనసులో నమ్మకం అనిపించింది, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, గెలిచాడని. అందుకని మేము రెండోసారి వచ్చాం, ఇంకా వస్తూనే ఉంటాం. అంటే మీరు నమ్మి మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా చెప్పారా? నేను చాలామందికి చెప్పాను, మేము దైవ పూజలు చేసేది మేము చాలామంది తెలియజేశాం, ఇక్కడ భగవంతుడు ఉన్నాడని, సత్యంగా వెలిచాడని చెప్పాను.
చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవడానికి? నేను 2 వారాల కింద ఫ్రైడే రోజు వచ్చిన. మళ్ళీ ఇవాళ 15 రోజులు అయింది కదా, 15 రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నాం. అంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఇదే ఫస్ట్ టైమా, లేకపోతే మీరు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మీ కోరుకున్న కోరికలు అయితే నెరవేరాయి? మేము యాక్చువల్గా మాకు కూడా యూట్యూబ్ ద్వారానే తెలిసింది. తెలవంగానే మేము ఏంది అసలు ఇది అంత ఎట్లా అంత బాగా ఒరిజినల్గా అనిపిస్తుంది ఏంది అనిపించింది అన్నట్టు అనిపించి మేము ఎమ్మటే మా మిస్సెస్ నేను ఇద్దరం కలిసి కారు తీసుకొని వచ్చేసినాము. యాక్చువల్లీ మేము హైదరాబాద్లో వనస్థలిపురంలో ఉంటాం, కానీ మా ఊరు మాత్రం ఇక్కడికి 42 కిలోమీటర్స్, నేరేడుజర్ల మండలం మాది, ముకుందాపురం విలేజ్. అక్కడి నుంచి మేము కార్లో వచ్చేసినాం అన్నట్టు. యాక్చువల్లీ సమ్మర్ కదా, మా ఫీల్డ్స్ ఇట్లా చూద్దామని ఊర్లోనే ఉన్నాము. యాక్చువల్గా వచ్చినాం. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇక మళ్ళీ మా పిల్లలు కూడా వచ్చారు. వస్తే వాళ్ళకు కూడా అరే మంచిగా ఉన్నది అనిపించింది, మేము వచ్చినాం వీడికి. ఇది యాక్చువల్లీ ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఒరిజినల్గా జరిగింది అనేది బాగా ఫీలింగ్ వచ్చింది అన్నట్టు నాకు. వచ్చేసి నేను కంటిన్యూస్గా ఇప్పుడు 3rd టైం వస్తున్నా. ఓన్లీ 15 డేస్ అయింది అట్లా. అది నేరేడుచర్ల 40 కిలోమీటర్లు మీ సొంత గ్రామంలో కూడా ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి వెలిచాడు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అరే ఏంది ఇది, ఒకవేళ చాలా పెద్దగా అవుతుందా ఏంది, ఇది తిరుపతికి లాగా అయిపోతుందా అని అనిపిస్తుంది నాకు. ఈ ఏరియా మొత్తం ఇంకో 10 ఇయర్స్లో ఇదంతా ఏమవుతుంది, ఎట్లా ఉంటుంది అనేది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూస్తేనే ఆనందంగా ఉంది. ఏది గుళ్ళు అన్నీ కట్టిన తర్వాత అంత ఏమనిపించదు అనిపిస్తుంది నాకు ఎందుకో. ఎందుకంటే అంతకుముందు తిరుపతి ఇట్లా వెళ్ళా, కానీ నాకెందుకో ఇది స్పెషల్ అనిపిస్తుంది. అంటే ఫస్ట్కి ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఏమన్నా పెరిగినాయా, లేకపోతే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ ఎటువంటి సదుపాయాలు కనిపిస్తున్నాయి? కమ్యూనిటీ కూడా యాక్చువల్లీ నాకు ఫెసిలిటీస్ గురించి ఎక్కువ పట్టించుకోను నేను. నాకు ఎట్లా అంటే ఒరిజినల్గా ఉన్న ప్లేస్ని అన్ని కష్టాలు అనుభవించుకుంటూ చూస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. కాబట్టి నేను ఫెసిలిటీస్ అన్నీ యాక్సెప్ట్ చేయను. యాక్చువల్గా ఇది న్యాచురల్గా, అంటే దేవుడు న్యాచురల్గా రే ఈడ వచ్చినాడు అంటే ఆడ క్లియర్గా ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇప్పటికీ కూడా అది కనిపిస్తుంది క్లియర్గా. ఏది ఒక రాక్స్ మీద క్లియర్గా కనిపిస్తున్నాయి. అవి ఎట్లా తెలిసింది ఏంది అంటే అది ఇంకోటి వింటూనే ఉన్నాం, యూట్యూబ్లో వేరే వాళ్ళు చెప్పినవి అన్నీ వింటున్నాము. అది ఇది అన్నీ చాలా నమ్మకంగా అనిపిస్తుంది. అందుకోసమే యూట్యూబ్లో చూసి వచ్చారు, రియల్గా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అదే నేను అన్నది, ఆడ ఏమైతే తిన్నామో యాక్చువల్లీ చెప్పాలంటే జస్ట్ స్టార్టింగ్లో ఉన్నాము కాబట్టి ఆడ క్లియర్గా మనం ప్రూఫ్స్తోని చూసుకొని పోతాం. రేపు ఎంత పెద్ద గుడైనా కానీ మొత్తం కవర్ చేయని మనకు ఈ జ్ఞాపకాలు అనేవి మిగిలిపోతాయి అన్నట్టు. అది అట్లా అనిపిస్తుంది నాకు. మనం తిరుపతిలో అయితే మనకు తెలియదు కదా ఏమైంది ఏం జరిగింది, ఈడ క్లారిటీగా కనిపించింది మనకు.
అట్లా. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి ఈ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వస్తారు? ఇది సెకండ్ టైం నేను రావడము. బట్ నేను కోరుకునేది ఏంటంటే మాలాంటి వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరు ఆల్ ఓవర్ ఇండియా కానీ చూసిన ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి ఒక్కరు ఒక హ్యాండ్ వేస్తే ఏంటంటే ఇది నెక్స్ట్ తిరుపతి అనేది మన తెలంగాణలో కావాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు, ఈవెన్ సినీ యాక్టర్స్ కానీ, మన పొలిటీషియన్స్ కానీ, మాలాంటి సామాన్య మానవులు కానీ, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, ఈవెన్ 100 రూపాయలు అక్కడ ఏసీ పైన కూడా ఈ గుడి అనేది తిరుపతి కంటే డబుల్ అవుతుంది అనేది మాకు నమ్మకం కలుగుతుంది. అంటే ఇక్కడ వచ్చే భక్తులకి స్పెషల్ దర్శనాలు లాంటివి కూడా ఏమైనా ప్రొవైడ్ చేశారా? అట్లా ఇక్కడ స్పెషల్ అనేది ఏమీ లేదు, అందరూ సమానం. అందరూ ఇప్పటి వరకు అయితే అందరూ సమానం. ఒకవేళ ఇది డెవలప్ అయితే చెప్పలేం. యాస్ట్రీస్ ఇప్పుడు తిరుపతిలో అక్కడ నడుస్తూనే ఉన్నాయి, కానీ ఈ దేవుడి దగ్గర అట్లా ఉండొద్దు అనేది నా కోరిక. అందరూ సమానమే, ఉన్నవాళ్ళ మాలాంటి వాళ్ళు కానీ, లేని వాళ్ళు కానీ, పొలిటీషియన్స్ కానీ, ఈవెన్ సినీ యాక్టర్స్ కానీ అందరూ సమానంగా నడుచుకుంటూ వెళ్తూనే ఆ దేవుణ్ణి దర్శించుకోవాలనేది మా కోరిక. హ్యూమెనిటీగా నేను కోరుకునేది అది. ఎందుకంటే స్పెషల్ దర్శనం ఉండడం వల్ల మా పేద ప్రజలు కూడా ఏమవుతారంటే వెనకకు పడిపోతూ ఉంటారు. అందరి కోరికలు ఒకటే ఉంటాయి కాబట్టి అందరూ సమానం అనేది ఈ దేవుడితోని ఇన్ తెలంగాణ మనం అందరం నిరూపించాలి. ఈ గుడికి చైర్మన్ గారు వచ్చేసి జగన్నాథం సార్ గారు. తన వల్ల తను అసలు యాక్చువల్గా ఎవరికి భిక్షం కూడా వేయడంట, కానీ అలాంటి సార్ ఈ రోజు దీనికి చైర్మన్. ఆయన ఒకప్పుడు 1 రూపాయి కానికేసేవాడు కాదు, 1 కొబ్బరికాయ కొట్టేవాడు కాదు, ఒక అంటే 1 రూపాయి కూడా దానం చేసే, కానీ ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి ఈ గుడి కట్టిస్తున్నారంటే దానికి అది దేవుడి ఏమంటారు ప్రభావం, అది దేవుడి ప్రభావం. అది అతను ఎవరైతే ఎక్కువ మనము చేతులెత్తి దండం పెట్టామో వాళ్ళనే ఎన్నుకుంటాడు దేవుడు. చేతులెత్తి ఎక్కువ దండాలు పెడతాం చూడు, హీ ఈజ్ నాట్ గోయింగ్ టు కేర్. అట్లా కాబట్టి ఆయన ఈ సార్ని చైర్మన్ గారిని ఆయనని ఒప్పించుకోవడము, ఆయన వచ్చి ఇక్కడ ఇవన్నీ చేయడము, అన్నదానం ప్రతిరోజు అన్నదానం అంటే ఇట్స్ ఎ గుడ్. పేద ప్రజలకి ఇక్కడ అన్నం దొరుకుతుంది, ఎంతోమంది లేని వాళ్ళు ఉన్నారు, ఇక్కడికి వచ్చి ఒక పూట తింటున్నారు అంటే అది కేవలం మన చైర్మన్, దాంతోపాటు లక్ష్మీ నరసింహస్వామి కూడా అందులో దర్శిస్తున్నారు. కాబట్టి మనం ఆనందపడాలి. ఇట్లనే ప్రతి ఒక్కరు వచ్చి సాయం చేయాలి. మనమే కాదు, ప్రతి ఒక్కరు దిగిరండిగా రావాలి, యూట్యూబ్లో చూడాలి, రావాలి, ప్రతి ఒక్కరు సాయం చేసి దీన్ని తిరుపతి కంటే ఎక్కువ పెద్దది చేయాలనేది మా తెలంగాణ పీపుల్ కోరిక. అది నేను చెప్పేది. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అదేమీ లేదు, కానీ తిరుపతి కంటే ఎక్కువ పెద్దగా చేయాలనేది ఈ తెలంగాణ పీపుల్. ఈ తెలంగాణలో పుట్టిన మాకు ఇలాంటి గుళ్ళు ఉండడం కూడా మేము ఎక్కలేని ఆనందంగా అనిపిస్తుంది. మాకు గుడి కట్టియడానికి అందరు కదిలి రావాలనేది మా కోరిక అండి. అందరూ రావాలి, సినీ యాక్టర్స్ రావాలి, ఎక్కడెక్కడో చిన్న చిన్న దానాలు చేయడం కాదు, ఇట్లాంటి వాటిని డెవలప్ చేయండి. అప్పుడు కనపడుతుంది ఎవరు ఏంది అని. ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టుకోవడం కాదు గొప్పతనం. మనం ఇక్కడ వచ్చి పేద ప్రజలకు అన్నదానం చేసినామంటే ఆ అన్నదానానికి మీరు వచ్చి హెల్ప్ చేయండి. 10 మంది తినిపోతారు కదా. ప్రతిరోజు అన్నదానం అంటే ఎంత ఖర్చు వస్తుందో చూడండి. ఒక్క ఇంట్లో మనం 1 నెల సరుకులు తెచ్చుకోవాలంటేనే 10,000 ఖర్చు వస్తున్న ఈ రోజుల్లో ప్రతిరోజు లక్షల మందికి, 100ల మందికి అన్నదానం చేస్తున్న ఈ సార్ని మనం మెచ్చుకోవాలి. కాబట్టి ఈయనకి మనం సహకరించాలంటే మనలాంటి వాళ్ళు 100 మంది ఇక్కడికి వచ్చి ఒక చెయ్యి అతనికి సాయం చేస్తూ ఉంటే 10 మందికి మనం అన్నం పెట్టిన వాళ్ళం అవుతాము, 10 మందికి మనం సాయం చేసిన వాళ్ళం అవుతాము. ఆ దేవుడి దీవెనలు కూడా మనకు లభిస్తూ ఉంటాయి. ఇంతే. బికాజ్ ఆఫ్ అందరూ రావాలి, ఉత్తమ్ కుమార్ గారు కానీ అందరూ, మన కేసీఆర్ కూడా రావాలి. అసలు యాక్చువల్గా సార్ దిగి రావాలి. జై తెలంగాణ. ఎందుకంటే మేము తెలంగాణ పీపుల్ కాబట్టి సార్ కూడా సార్ దర్శనం ఇవ్వాలి. ఈ పార్టీకి సార్ దర్శనం ఇవ్వాలనే మా కోరిక. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ అందరూ దర్శించుకోవాలి ఈ లక్ష్మీ నరసింహస్వామిని. ఉగ్ర నరసింహస్వామికి జై, బాల ఉగ్ర నరసింహస్వామికి జై. ఈ తెలంగాణ గడ్డ మీద ఈ బాల ఉగ్ర నరసింహస్వామి వెలిసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎప్పటి నుంచో ఈ గుడికి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు, అదేవిధంగా మీరు నమ్మిందే కాకుండా మీ ఫ్రెండ్స్ని కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు, కారణం ఏంటి? నమ్మకం ఉంది కాబట్టి నా ఫ్రెండ్స్ని తీసుకొస్తున్నా అండి. నాకు చాలా నమ్మకం కుదిరింది, అందుకోసమే అందరినీ తీసుకొస్తున్నాను.
ఇంకా చాలామంది కూడా వస్తా అంటున్నారు. వాళ్ళని కూడా తీసుకొస్తాను ఈసారి వచ్చినప్పుడు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన అందరికీ అన్నీ జరుగుతున్నాయి. ఏమనుకుంటే అదే జరుగుతుంది. కాబట్టి ఒకళ్ళ ద్వారాగా అందరు వచ్చారు. మేము ఇప్పుడు అందరు అడుక్కుంటూ వచ్చాము. వస్తే మేము మచిలీపట్నం నుంచి వచ్చాము, అటు నుంచి వచ్చాము, ఆ ఊరు నుంచి వచ్చాము అంటున్నారు. మాకు పిల్లలు పుట్టట్లేదండి, మేము సంతానం కోసం వచ్చాము, మాకు పెళ్ళిళ్ళు కావట్లేదు, మాకు పెళ్ళిళ్ళు అవ్వాలి అని వచ్చామండి. ఇవన్నీ దేవుడు తీరుస్తాడమ్మా, తప్పకుండా మీరు రండి. 5 వారాలు రండి, చేత కాకపోతే 3 వారాలు రండి, ఇంకా మీకు రావాలంటే 9 వారాలు రండి. మీకు తప్పకుండా మీకు అనుకున్న పని అని నెరవేరుతుంది అని చెప్పా వాళ్ళకి. అవునా అండి అంటే అవునమ్మ తప్పకుండా రండి అని చెప్పారు. కానీ ఇక్కడ భక్తులకి కొంచెం అంతరం కలుగుతుంది. భోజనాల దగ్గర అంతరం అక్కడ కూడా కొంచెం నీట్గా కర్రలు కట్టి ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రతి దానికి నేను ముందు అని వెళ్తున్నారు. ఎందుకంటే ఇంతమంది జనాన్ని కంట్రోల్ చేయడం కూడా మన వల్ల కావట్లేదు. వాళ్ళు కమిటీ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వట్లేదు. వీళ్ళు పాపం వాళ్ళు ఎంత లైన్లో రండి అన్నా కూడా వీళ్ళు రాకుండా భక్తులు అలాగే వెళ్తున్నారు. కాబట్టి ఈ గుడి నిర్మాణం కోసం డబ్బులు శాంక్షన్ అయింది కదా, అది మొత్తం ఓపెన్ అయ్యి అంత గుడి స్టార్ట్ అయిన దాకా అయినా కొంచెం భక్తులు ఓపిక పట్టి లైన్లో వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. అంటే లాస్ట్ ఫ్రైడే కన్నా ఈసారి ఇంకా జనం ఎక్కువయ్యారు. ఈసారి మాత్రం చాలా అద్భుతంగా జనం ఉన్నారు. ఎందుకంటే దేవుడి దగ్గర కూడా చల్లగా ఉంది వాతావరణం. అందుకోసమే ఈ వారం చాలా జనం వచ్చారు. ఎందుకంటే నెక్స్ట్ వారం కల్లా స్కూళ్ళు, ఆఫీసులు, కాలేజీలు పిల్లలకి అన్నీ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి జనాలు ఇదే పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు, దర్శనం చేసుకొని నా పిల్లలకు చదువులో ఫస్ట్ రావాలి, అన్ని కోరికలు తీరుస్తాడు అని ఈ జనాలందరూ ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నారు. నాకు ఇక్కడ చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎండలు కూడా చాలా తక్కువ ఉంది ఈరోజు. పోయిన ఫ్రైడే కంటే ఈ ఫ్రైడే చాలా ఎండలు చాలా తగ్గిపోయింది. దేవుడి దగ్గర కూడా చల్లగా ఉంది, గాలి వాతావరణం బాగుంది. జనాలు కూడా బాగా కనిపిస్తున్నారు, ఉత్సాహంగా కనిపిస్తున్నారు చాలా. అంటే ఈ ఎర్రవరం లక్ష్మీ నరసింహని దర్శించుకోవడానికి బాలకృష్ణ కూడా ఇక్కడికి వస్తారంటూ కూడా దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతారు? తప్పకుండా వస్తాడండి. బాలకృష్ణ అనే కాదు, అందరు యాక్టర్స్ కూడా వస్తారు. అప్పుడు మన యాదగిరిగుట్ట నరసింహస్వామి దగ్గర కూడా ప్రతి మన సినిమా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి అందరు వస్తారని నేను అనుకుంటున్నా. బాలకృష్ణ అనే కాదు, చిరంజీవి రావచ్చు, బాలకృష్ణ, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, ఇవన్నీ చెప్పాలంటే మాటలు చెప్పలేను. వాళ్ళందరూ వస్తారండి, తప్పకుండా దర్శించుకుంటారు. మన అక్కడ యాదగిరిగుట్ట ఎలా అయితే వస్తున్నారు ఇక్కడ కూడా వస్తారని నేను అనుకుంటున్నా. అంటే ఇది కొండగట్టులాగా ప్రతి సినిమా యాక్టర్ కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్ దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి సినిమా స్టార్ట్ చేస్తారంటారా? అవునండి, తప్పకుండా. ఇది మాత్రం 100% నేను చెప్తున్నా. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని షూటింగ్ కూడా స్టార్ట్ చేసే వాళ్ళకి సినిమా కూడా బాగా సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే అంత మహిమగల బాల ఉగ్ర నరసింహస్వామి కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ దర్శించే షూటింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఫుల్ సక్సెస్ఫుల్ అయింది, బాగుంటుంది వాళ్ళకు కూడా. గవర్నమెంట్ ఏమైనా స్పందించిందా? స్పందించి ఏమైనా ఏర్పాట్లు అయితే ఇక్కడ ఏమైనా జరుగుతున్నాయా? జరుగుతున్నాయండి, 100% జరుగుతున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా తెలుసు ఇప్పుడిప్పుడే కొంచెం 6 months దాకా అంత జనాలు లేరు. 6 months తర్వాత ఇప్పుడు ఈ 9 months అయింది. ఈ 3 months నుంచి బాగా జనం ఎక్కువ ఉన్నారు. మార్చి నుంచి ఎక్కువ అయ్యారు. ఎందుకంటే అన్న హాలిడేస్, పిల్లలకి సెలవులు కాబట్టి జనాలు బాగా వస్తున్నారు. కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ స్పందిస్తుంది, గవర్నమెంట్ కూడా చేస్తుంది, సహకరిస్తుంది. తప్పకుండా గవర్నమెంట్ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. భక్తులకి ఏ బాధలు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తుంది. మీరు చెప్పండి, మీరు కూడా ఎప్పటి నుంచి వస్తున్నారు? మీకు ఎటువంటి కోరికలు నెరవేర్చారు? నేను ఇప్పుడు రావటం 3వ వారము. ఇది నాకు మంచిగానే అనిపిస్తుంది, అందుకోసం వస్తున్నా. ఇంకా కూడా రావాలనిపిస్తుంది. స్వామికి సేవలో కూడా పాల్గొనాలని అనిపిస్తుంది. నేను కూడా మా ఊళ్ళని సేవలో పాల్గొనడానికి రమ్మని చెప్పాలనుకుంటున్నాను. చాలా బాగుంది, అనుకున్నవన్నీ తీరుతున్నాయట. నేను కూడా 2-3 కనుక్కున్నా. అమ్మ ఇప్పుడు నాకు 2వసారి నా కోరిక నిలువరించిందమ్మా, నాకు అనుకున్నది అయిందమ్మా అని ఇప్పుడు 2-3 కనుక్కున్నాను. వాళ్ళది వైజాగ్ అట, ఒకళ్ళది తణుకు అట. కానీ మంచిగానే చెప్తున్నారు. అంతా నాకు మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఇది తిరుపతి కంటే 5 రెట్లు ఎక్కువ అవుతుందని అనిపిస్తుంది. చాలా బాగుందండి. ఇక మా వాళ్ళందరినీ కూడా తీసుకురావాలి, చూయించాలి అనేది నాది ఒక ఆవేదన ఉంది. తప్పకుండా తీసుకొస్తాను.
జై నరసింహస్వామి, జై జై నరసింహస్వామి. నా బాధలన్నీ స్వామి తీరుపుతాడని నాకు అనిపిస్తుంది. మా చుట్టాల పక్కల్ని కూడా ఈసారి తీసుకొని వస్తాను. కానీ స్వామి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నా కోరికలు ఎప్పుడు తీరుతుందోనని చాలా బాధలో రందిలో ఉన్నాను. మా అమ్మ చెల్లె దగ్గరకు వస్తే ఇట్లా రా బిడ్డ అంటే వచ్చిన నేను కూడా అట్లనే అన్నా. మా చెల్లె గుజరాత్లో ఉంటుంది. ఆమె కొడుకు ఫస్ట్ ఆపరేషన్ అయింది, అయితే అప్పుడు సక్సెస్ కాలేదు. నువ్వు అక్కడి నుంచి మొక్కుకోవే, నీది అవుతుంది సక్సెస్ అన్న. ఇప్పుడు కొడుకు మంచిగా నడుస్తున్నాడు. మా చెల్లెకి రిజర్వేషన్ చేయించుకో అంటే అక్క దీపావళికి వస్తా అక్క అన్నది మొన్న. మా చెల్లె కొడుకు మంచిగా నడుస్తున్నాడు. ఆయనకు అసలు కాలు ఇట్లా వంగట్లే, అది కూడా మంచిగా కాలు వంగుతుంది. గుజరాత్లో ఉంటుంది చెల్లె, అహ్మదాబాద్లో. చెల్లె కూడా నవంబర్లో దీపావళి అప్పుడు వస్తా అక్క అని మాట్లాడి చెప్పింది. జై నరసింహస్వామి. మా చెల్లె కొడుకు ఇంకా ఇంకా బాగా నడవాలని స్వామిని చెల్లె బదులు కూడా దండం పెట్టుకొని పోతున్నాను. స్వామి జై స్వామి, జై నరసింహస్వామి, జై జై నరసింహస్వామి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నాకు కూడా మా అక్క చెప్తే వచ్చినాం ఇక్కడికి. ఎందుకంటే నా కోరిక కూడా తీర్తే 5 వారాలు తిరుగుతా అని ఎక్కడి నుంచి వచ్చారు ఈ స్వామి దర్శించి? సూర్యాపేట నుంచి. అంటే సూర్యాపేట నుంచే మీరు ఇక్కడికి ఇచ్చి ఇక్కడ నుంచి రాలేకపోయారు, వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. అంటే అక్క చెప్పింది సూర్యాపేటలో అక్క ఉంటుంది, మా ఎరాలే. మా ఎరాలు చెప్తే మేము ఇక్కడికి వచ్చినాం. అంటే మీరు ఇక్కడ ఏం కోరుకుందామని వచ్చారు స్వామి? అంటే నా కోరిక తీరినాక చెప్పాలి కదా, తీరినాక చెప్పాలి కదా. నా కోరిక కంపల్సరీ తీర్పుతాడని స్వామికి వచ్చిన. స్వామి ఏదైతే ఈ యొక్క బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు అయితే వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలు కూడా ఈ బాల ఉగ్ర నరసింహస్వామి ఏదైతే 3 శుక్రవారాలు తాను ఉపవాసం ఉండి ఏదైతే భక్తులు కోరుకుంటారో ఆ కోరికలు కూడా సంతానం మాటలు రాని వారికి మాటలు కూడా ఈ యొక్క స్వామి నెరవేరుస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్న భక్తులు, అదేవిధంగా ఆలయ కమిటీ కూడా చెప్తుంది. ఆలయ కమిటీ ఏదైతే ఇక్కడికి బాలకృష్ణ కూడా వస్తాడు. బాలకృష్ణ అతి త్వరలోనే వచ్చి తన నెక్స్ట్ సినిమా కూడా ఇక్కడ షూటింగ్ కొబ్బరికాయ కొట్టి తన సినిమాని కూడా స్టార్ట్ చేస్తారంటూ, అదేవిధంగా ఇక్కడికి కేసీఆర్ కూడా వచ్చి ఈ యొక్క గుడిని కూడా దర్శించుకుంటారంటూ కూడా ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ, అదేవిధంగా ఇక్కడ పెద్దలు కూడా చెప్తున్నారు.